అర్ధరాత్రి. అలానే 12 గంటలకు కాదు, జస్ట్ 11 గంటలకు మాత్రమే. 11 గంటలను అర్ధరాత్రిని ఎలా అంటావు బ్రో అని మీకు అనుమానం రావచ్చు. భయ్యా, స్టోరీ వినండి, లాజిక్ అడగండి. అలా రాత్రి 11 గంటలకు నాతో పాటు నా ఫ్రెండ్స్ అందరం కలిసి చిల్డ్ బీర్ తాగుతూ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ జాలీగా గడుపుతూ ఉన్నాం. అలా జాలీగా గడిపే మేము ఉన్నటువంటి సడన్గా అక్కడి నుంచి లేచి పరిగెత్తుకుంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. ఎందుకు అలా వెళ్ళాము అంటే, మేము తాగడానికి ఎంచుకున్న లొకేషన్ వచ్చేసి శ్మశానం. ఎందుకు శ్మశానం ఎంచుకున్నామంటే, మా లైఫ్లో మేము చిన్నప్పటి నుంచి ఎన్నో స్ట్రగల్స్ని ఫేస్ చేసాం, చాలా కష్టాలు పడ్డాం. లైఫే వద్దు అనే రేంజ్లో టార్చర్ని అనుభవించాం. సో అటువంటి టార్చర్ని భరించలేక ఒకరోజు ఆ టార్చర్ నుంచి రిలీఫ్ అయ్యాం. కాబట్టి ఆ రిలీఫ్నెస్లో ఏదైనా ఒక మంచి లొకేషన్ ఎంచుకొని చిల్డ్ బీర్ తాగి ఆ రోజు రాత్రంతా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. అలా అనుకొని ఒక చోట ఎంచుకొని బీర్లు తాగుతూ ఉన్నాం. ఆ చోటే శ్మశానం. శ్మశానమే ఎందుకు ఎంచుకున్నామంటే, దానికన్నా బెస్ట్ ప్లేస్ మరొకటి ఉండదు. ఎలా అంటే, పోలీసులు టార్చర్ ఉండదు, అటువైపుగా ఎవరు రారు, జనాలు కూడా రారు. సో దానివల్ల మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇంట్లో తాగడానికి ఇబ్బంది, బయట తాగడానికి ఇబ్బంది, బార్లకు వెళ్ళాలన్నా ఇబ్బంది. ఇంటికి వెళ్తే పేరెంట్స్ బయటికి దొబ్బేస్తారు, బయటికి వెళ్తే పోలీసులు ఇంట్లోకి లాక్కుంటారు. బార్లో కూర్చుంటే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి నన్ను ఇంటికి లాక్కెళ్తారు. ఎటు చూసినా ఒకటి తరమడం, ఒకటి లాక్కెళ్ళడం, ఒకటి లోపల పెట్టడం. సో ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మేము శ్మశానం ఎంచుకొని బీర్లు తాగుతూ ఉన్నాం. మాకు తెలీదు శ్మశానంలో మందు తాగితే దెయ్యాలు కూడా మాతో వచ్చి ఎంజాయ్ చేస్తాయని. సో తెలియక గొర్రెలాగా వెళ్ళి శ్మశానం కూర్చొని బీర్లు తాగుతూ ఉన్నాం. నేను ఒక పెద్ద గొర్రె అంటే మా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు 5 మంది గొర్రెలు. అంతా గొర్రెల మందలా ఉంది. గొర్రెలు అడవికి వెళ్ళి గడ్డి మేసినట్టు మేము శ్మశానానికి వెళ్ళి మందు తాగుతున్నాం, అంతే తేడా. అలా మందు తాగుతూ ఉండగా మాకు సడన్ గా ఒక శబ్దం వినిపించింది. శబ్దం ఏంటి దీనమ్మా, ఒక మంచి ఫిగర్ కనిపించింది. మందు మత్తులో ఉన్న మాకు ఆ ఫిగర్ను చూసి ఆ అమ్మాయి దొరికిందిరా అని తెగ ఉర్రుతలోగాం, ఆనందపడ్డాం. దాంతోపాటు మా తమ్ముడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. ఆహా, ఏం టైమింగ్కి వచ్చింది ఫిగర్ అని. మా ఫ్రెండ్స్ వాళ్ళ తమ్ముడు సంగతి నాకు తెలియదు, అది వాళ్ళకి తెలియాలి. అలా ఒక ఫిగర్ కనిపించడంతో అందరం లేచి మరీ ఆ ఫిగర్ వైపుగా వెళ్తూ ఉన్నాం. మందుమత్తులో ఉండే మాకు ఫిగర్ కనిపించగానే అలా ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నాం. ఎంత దూరం నడిచినా ఆ ఫిగర్ని చేరుకోవట్లేదు. ఫిగర్ మాత్రం ఎటు మూవ్ అవ్వట్లేదు, కళ్ళు ఎదురుగానే ఉంది. మేమే నడుస్తూనే ఉన్నాం, ఏదో పాదయాత్ర చేసినట్టుగా. ఆ నడిచేదో రోడ్లపై నడిచి ఉంటే ఈ పార్టీకి ఏ యూత్ లీడరో ఏ ఎమ్మెల్యేనో అయ్యేవాళ్ళం. కానీ ఆ నడిచేది శ్మశానంలో నడుస్తున్నాం కాబట్టి ఏమవ్వలేకపోయాం. నడుస్తున్నాం చివరికి 10 నిమిషాలు నడిచినాం. నేను మా ఫ్రెండ్స్తో, అరే బా, నాకు డౌట్, అసలు మనం నడుస్తున్నామా లేకపోతే నిల్చిన చోటే నడిచినట్టుగా కాళ్ళు మాత్రమే అల్లాడిస్తున్నామా అని మా ఫ్రెండ్స్తో అడుగుతుండగా, అప్పుడు మా ఫ్రెండ్స్, అరే రేపుక నువ్వు నడుస్తున్నావు, నేను కూడా మీతో పాటు నడుస్తున్నాం, కానీ మనం ఎంత నడిచినా ఆ అమ్మాయిని చేరుకోవట్లేదురా, ఎందుకంటే అమ్మాయి చాలా దూరం ఉందిరా అని మా ఫ్రెండ్స్ నన్ను తిడుతూ చెబుతూ ఉన్నారు. ఫోన్లే, కనీసం నడుస్తున్నాం కదా అని క్లారిటీ ఇచ్చారని నడుస్తూ ఉన్నాం. అలా ఇంకొక 5 నిమిషాలు నడిచేసరికి ఆయాసపడిపోయాం. దాంతో తాగింది కాస్త దిగినట్టుగా అనిపించింది. దాంతో వెనుక వెళ్ళి బీరు తాగి మళ్ళీ వద్దామనుకొని అలా వెనుక తిరిగాను. నా వెనక అడుగు కూడా దూరం లేదు, అంత దగ్గరగా బీరు బాట్లుంది. అంటే మేము 15 నిమిషాల నుంచి నడుస్తున్నాం అనుకున్నాం, కానీ నడవట్లేదు. నిలిచిన చోటే కాలు అల్లాడిస్తూ ఉన్నాం. పోయి నేను మా ఫ్రెండ్స్ని అడిగాను, అరే మనం నడుస్తున్నామా లేదా అని. వాళ్ళు నడవట్లేదు, నిలిచిన చోటే నడిచినట్టుగా అలా కాలు అల్లాడిస్తూ ఉన్నారు. దాంతో మా ఫ్రెండ్స్ని అందరినీ, అరే ఆపండి, మనం ఎక్కడికి నడవట్లేదు, మనం నిలిచిన చోట నిలబడి ఉన్నాం. అరే నాకు మంది ఎక్కువైంది, ఓకే, నాతో పాటు మీకు కూడా మంది ఎక్కువైంది, అబ్బే మనం అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడ నిలబడి ఉన్నాం అని నేను మా ఫ్రెండ్స్తో అలా చెప్పగానే మా ఫ్రెండ్స్ కాలు అల్లడించి ఆపేసి మళ్ళీ వెన్ను తిరిగి బీర్లు తాగి మళ్ళీ లేచారు ఆ ఫిగర్ దగ్గరికి వెళ్దామని. అలా మందు తాగి లేచి మళ్ళీ వెన్ను తిరిగి చూసేసరికి మా ఎదురుగా ఫిగర్ కనిపించలేదు. దాంతో మేము, అరే మనం అందరం భ్రమపడి ఉంటాం రా, అక్కడ ఎటువంటి ఫిగర్ లేదు, దేన్ని చూసి మనం ఫిగర్ అనుకుని ఉంటాం అని నేను మా ఫ్రెండ్స్తో చెప్పాను. అప్పుడు మా ఫ్రెండ్స్, అరే మేము 5గురం, నాతో కలిపి నువ్వు ఒకడు 6గురం, ఒకరికి కనిపిస్తే భ్రమ, 6 మంది కనిపిస్తే అది భ్రమ అవుతుందే. అరే నువ్వు ఈ మధ్యలో ఎరుపుక్ నగర్ స్మైలీ మోడల్ లాగా తయారవుతున్నారా, ప్రతి దానికి కామెడీ చేసుకుంటూ, నువ్వు ఫస్ట్ వాడు వీడియోస్ చూడమానే బాగుపడతావు అని నా ఫ్రెండ్ నన్ను అలా తిడుతూ ఉన్నాడు. అప్పుడు నేను, అసలు నేను ఏమన్నాను, వీడు ఎందుకు తిడుతుండు, నేను అడిగింది ఏంటి, వీడు చెప్పేదేంటి, అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నట్టు, వీడికి ఎక్కువైంది అని నేను నా మనసులో అనుకున్నాను, అంతే, వాడితో మాట్లాడలేదు. దాని తర్వాత నేను మా ఫ్రెండ్స్తో, అరే ఫస్ట్ కూర్చొని బీరు బాట్లో ఉన్న బీర్ని కలిచేసి దాని తర్వాత మనం తెచ్చుకునే బిర్యానీని తినేసి ఇక్కడ నుంచి వెళ్దాంరా అని అన్నాను. మా ఫ్రెండ్స్ కూర్చొని బీర్లు తాగారు. బీర్లు తాగిన తర్వాత బిర్యానీ ప్యాకెట్స్ ఓపెన్ చేశారు. బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేయగానే మసాలా స్మెల్ నోట్లో నీళ్ళు చలా చేశాయి. దాంతోపాటు కబాబు అదిరిపోయింది రుచి. అలా మేమందరం కలిసి బిర్యానీ తింటూ ఉండగా మా ఫ్రెండ్స్ లో ఒకడు అర్జెంటుగా యూరిన్ రావడంతో తినడం ఆపేసి మధ్యలోనే లేచి యూరిన్ పాస్ చేద్దామని వెళ్ళాడు. అలా యూరిన్ కి వెళ్ళిన వాడు 10 నిమిషాలైనా రాలేదు.
ఆ 10 నిమిషాల్లో మేము బిర్యానీ లాగించేసాం. దాని తర్వాత మేమందరం అరే వాడేడ్రా ఇంకా రాలేదు, మనం బిర్యానీ తినడం అయిపోయింది కానీ వాడు ఇంకా రాలేదు, అసలు వాడు యూరిన్కి వెళ్ళాడా దొడ్డికి వెళ్ళాడా అని మేమందరం వాడు ఎక్కడికైతే యూరిన్ పాస్ చేయడానికి వెళ్ళాడో ఆ చోటుకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూడగానే వాడు పడి ఉన్నాడు. అలా వెంటనే కంగారు పడి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని లేపుతూ ఉన్నాం. వాడు లేవట్లేదు. చెంపకేసి కొట్టాం అయినా లేవట్లేదు. అప్పుడు మా ఫ్రెండ్ ఒకడు అరే నీళ్లుంటి ఇవ్వండిరా వీడి ముఖం మీద నీళ్లు కొట్టి లేపుదామన్నాడు. కానీ ఎవరి దగ్గర నీళ్ళ బాటలు లేవు. ఉన్న నీళ్లు చేతులు కడిగేసుకున్నాం. సో నీళ్లు లేవు, బీరు బట్టలో బీరు కూడా లేదు. ఇప్పుడు వాడిని లేపాలంటే కొంచెం నీళ్ళు అవసరం వచ్చింది. దాంతో నీళ్లు లేకపోవడంతో అరే బా నీళ్ళు లేవురా ఇప్పుడు వాడిని ఎలా లేపడం అని అంటూ ఉండగానే అప్పుడు మా ఫ్రెండ్ ఒకడు బాలు అని అరే నేను ఒక ఐడియా ఇస్తాను కానీ ఎవరన్నా తిట్టకూడదు అని చెప్పాడు. సర్లేరా చెప్పు ఫస్ట్ తిట్టంలే అని అనగానే మన దగ్గర ఎలాగో నీళ్లు లేవు కదా, నేను వాడి ముఖం పైన యూరిన్ పాస్ చేస్తాను, దాంతో వాడు లేస్తాడరా అని చెప్పాడు. అప్పుడు మేమందరం చేసేదేం లేక సరే అని చెప్పాము. దాంతో మా ఫ్రెండ్ బాలు వాడి ముఖం పైన యూరిన్ పాస్ చేశాడు. అలా యూరిన్ పాస్ చేయగానే వాడికి మెలకు వచ్చి లేచాడు. అలా లేవగానే ఏమైంది నేను ఎక్కడున్నాను అని అంటూ ఉన్నాడు. అంటే ఒక పిచ్చోళ్ళగా బిహేవ్ చేస్తున్నాడు. అప్పుడు నేను నీకు దెయ్యం పట్టింది, మనం ఇప్పుడు దర్గాలో ఉన్నాం, నీకు దెయ్యం విడిపించి ఇక్కడ నుంచి తీసుకెళ్దామని వచ్చాం. నీ అబ్బా లేవు కింద పడినా కాక మళ్ళీ ఏదో క్వశ్చన్ ఒకటి అయినా ఇక్కడ ఎలా పడి ఉన్నావు అని నేను మా ఫ్రెండ్ అడుగుతూ ఉండగానే అప్పుడు మా ఫ్రెండ్ ఏమోరా మామ యూరిన్ పాస్ చేద్దామని వచ్చాను. అలా యూరిన్ పాస్ చేద్దామని రాగానే ఎవరో నా భుజం పైన చేవేశారు. అలా భుజం పైన చేవేగానే మనలో ఎవరో కూడా వచ్చింటాడు అనుకొని నేను కూడా లైట్ తీసుకున్నాను. అలా లైట్ తీసుకుని వెనుతిరిగి చూడకుండా అరే మామ ఈ చోటు ఎంతో ప్రశాంతంగా ఉందిరా, ఇక్కడ డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, అయినా మనం తాగడానికి కూడా మంచి చోట ఇది, పోలీసుల డిస్టర్బెన్స్ కూడా ఉండదు ఇక్కడ, మనం రోజు వచ్చి మందు తాగదామని నేను మాట్లాడుతూ ఉన్నాను. అలా మాట్లాడుతూ ఉండగానే నా పక్కన ఉన్నాడు మాట్లాడకపోవడంతో నేను పక్కకు తిరిగి చూశాను. అలా పక్కకు తిరిగి చూడగానే నా పక్కనే ఒక అమ్మాయి కనిపించింది. అమ్మాయా ఎలా ఉందిరా, ఎక్కడుంది, ఎలా ఉంటది, అందంగా ఉందా, బాగుందా, ఏ కలరు అని ఫ్రెండ్స్ అందరం ఇలా వాడిని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాం. అరే ఏంట్రా మీరు కరువులో ఉన్న కుక్కలాగా జల్లు గరుస్తారు, అమ్మాయి అని చెప్పగానే కొంచెం కూడా ఆపుకోలేరు, అబ్బే ఫస్ట్ నేను చెప్పేది పూర్తిగా వినండి అని సురేష్ గడ చెప్పగానే అప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరం ఆ సరే సరే చెప్పు అని అన్నాం. అప్పుడు వాడు అలా పక్కకు తిరిగి చూశాను, ఒక అమ్మాయి ఉంది. దాంతో నేను అలా అమ్మాయిని చూడగానే ఈ అమ్మాయి ఏదో బాగుంది అనుకొని ఆ అమ్మాయి మొక్క మీద ఉన్న ముసుగు తీశాను. అలా ముసుగు తీయగానే ఒక్కసారిగా భయపడి అక్కడి నుంచి పరుగులు తీశాను. అలా పరుగులు తీస్తూ ఉండగానే కాళ్ళకు ఒక రాయి తగిలి కింద పడిపోయాను. దాని తర్వాత ఏం జరిగిందో తెలియలేదురా అని సురేష్ మాతో చెప్పడంతో అప్పుడు మేమందరం వాడితో అరే ఆ అమ్మాయి ముఖానికి ఉన్న ముసుగు తీయగానే ఎందుకు అలా భయపడ్డావు, అసలు ఆ అమ్మాయి నీకు ఎలా కనిపించింది అని అడగనప్పుడు వాడు అరే అది అమ్మాయి కాదురా ఒక దెయ్యం. అరే ఆ అమ్మాయి ముఖానికి ముసుగు తీయగానే అర్థమైంది ఆ అమ్మాయికి అసలు ముఖమే లేదురా, తలపైన జుట్టు ఉంది, తల కింద మెడ ఉంది, మెడ కిందగా బాడీ ఉంది, కానీ ఫేస్ లేదురా. దాంతో నేను ఒక్కసారిగా భయపడిపోయాను అని సురేష్ అలా మాతో చెప్పాడు. అలా మా ఫ్రెండ్ చెప్పగానే మేమందరం పగలబడి మరీ నవ్వుతూ ఉన్నాం. అలా నవ్వుతూ ఉండగానే మా ఫ్రెండ్ ఏంట్రా అలా నవ్వుతున్నారు, మీకు ఏమైనా పిచ్చి పట్టిందా అని అంటూ ఉన్నాడు. మరి లేకపోతే ఏంట్రా నువ్వు యూరిన్ కని ఇక్కడికి వచ్చావు, యూరిన్ పాస్ చేసి వెనుతిరిగి వస్తుండగానే కాలుకొక రాయి తగిలి కింద పడి ఉంటావు. అలా కింద పడగానే నీకు ఈ కళ వచ్చుంటది, దాంతో నువ్వు అది నిజం అనుకుని భయపడి ఉంటావు. అటువంటిది ఏం లేదు, ఇదంతా భ్రమ అని మేము వాడితో చెబుతూ ఉన్నాం, అలాగే నవ్వుతూ ఉన్నాం. దాంతో వాడు అవునా అయ్యుండొచ్చులే అని చెప్పాడు. అలా అనుకొని మళ్ళీ వాడిని తీసుకొని ఆ శ్మశానం నుంచి బయలుదేరదాం అనుకున్నాము. అలా బయలుదేరదాం అనుకుంటూ ఉండగానే వెనుతిరిగి వస్తూ ఉండగానే మేము తెచ్చుకున్న బిర్యానీ ప్యాకెట్లు అక్కడ కనిపించలేదు. అంటే దాంట్లో బిర్యానీ లేదు, తినేసాం, కానీ వేస్ట్ గా పడేసిన ప్యాకెట్స్ ఉండాలి కదా, సో అవి లేవు. ఫోన్లే గాలికి ఎగిరిపోయాయి అనుకుందాం, కానీ అక్కడ బీరు బాటిల్స్ కూడా లేవు. బిర్యానీ ప్యాకెట్లు గాలికి ఎగిరిపోవచ్చు కానీ బీర్లు కూడా గాలికి ఎగిరిపోతాయని మేమందరం షాక్ లో ఉన్నాం. అలా షాక్ గురయ్యి అటు ఇటు చూస్తూ ఉన్నాం. అలా చూస్తూ అలా మేము మాట్లాడుకుంటూ ఉన్నాం, అరే మనం ఇక్కడ కూర్చొని బీర్లు తాగామా లేకపోతే వేరే ఎక్కడికైనా కూర్చొని బీర్లు తాగి ఈ చోటుకు వచ్చామా అని మాలో మేము మాట్లాడుకుంటూ ఉండగానే అప్పుడు మా వెనక నుంచి లేదు మీరు వచ్చిన చోటు కరెక్టే, మీరు బీర్ తాగిన చోటు కూడా కరెక్టే, మీరు ఇక్కడ కూర్చొని బీర్లు తాగి బిర్యానీ కూడా తిన్నారు, నేను మీరు వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళలేదు, కరెక్ట్ చోట్లనే ఉన్నారు అని మా వెనక నుంచి ఒక శబ్దం వినిపించింది. దాంతో మేము వెనుతిరిగి చూసాము, వెనక ఎవరు కనిపించలేదు. దాంతో అరే ఎవర్రా ఇలా మాట్లాడిందని మాలో మేమే గొడవలు పడుతూ ఉన్నాం. అప్పుడు మా ఫ్రెండ్స్ అరే నేను కాదరా అని చెబుతూ ఉన్నారు, నేను కూడా నేను కాదని చెబుతూ ఉన్నాను, కానీ ఎవరు మాట్లాడారో తెలియలేదు. దాని తర్వాత అరే టైం చూడ ఎంతైనా ఇంటికి వెళ్దాం పదరా అని అలా ఇంటికి బయలుదేరుతూ ఉన్నాం. అలా బయలుదేరుతూ ఉండగానే మీరందరూ ఒంటరిగా వచ్చారు, బీర్లు తాగారు, బిర్యానీ కూడా తిన్నారు, కానీ వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకొని వెళ్ళండి, ఇలా ఒంటరికి ఎందుకు వదిలేసి వెళ్తారు అని మళ్ళీ మా వెనక నుంచి ఒక శబ్దం వినిపించింది. దాంతో నేను అరే నిజం చెప్పండి మీలో ఎవరో ఒకటి మిమిక్రీ చేస్తున్నారు కదా అని నేను మా ఫ్రెండ్స్ని అంటూ ఉండగానే అప్పుడు మా ఫ్రెండ్స్ అరే మామ నిజం రా మేము ఎవరో మాట్లాడలేదు, శబ్దాలు ఇక్కడ నుంచి వినిపిస్తున్నాయి కానీ ఎవరో మాట్లాడుతూ ఉన్నారు అని మా ఫ్రెండ్స్ కూడా నాతో చెబుతూ ఉన్నారు. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరం ఆ శ్మశానంలో మేము ఏ చోట కూర్చొని బిర్యానీ తిని బిర్లు తాగామో ఆ చోట ఒక వెలుగు వెలుగుతుంది, అంటే ఒక లైట్ లాంటిది వెలుగుతూ ఉంది. మేము అరే అక్కడ మొబైల్ టార్చ్ లైట్ ఆన్ చేసి మొబైల్ మర్చిపోయారా అని మళ్ళీ అక్కడికి వెళ్ళి చూస్తూ ఉండగానే ఆ ఒక లైట్ వెలుగులో మాకు ఒక అమ్మాయి కనిపించింది. అమ్మాయి కనపడగానే ఊరుకుక్కలాగా ఎగబడి మరి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ముఖంలో ముఖం పెట్టి చూసాం. అంతే, ఒక్కసారిగా ముఖంలో ముఖం పెట్టి చూడగానే మేము తాగిన బీర్లు మొత్తం చెమట రూపంలో కారిపోయింది, తిన్న బిర్యానీ కూడా అరిగిపోయింది ఆ భయానికి. ఎందుకంటే మేము ముఖంలో ముఖం పెట్టి చూసింది ఒక అమ్మాయిని కాదు, మా ఫ్రెండ్ చెప్పినట్టుగా ఫేస్ లేని ఒక దెయ్యాన్ని. అంతే,
అందరం తలో దిక్కు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం. ఎవరు ఏ చోటికి వెళ్ళాడో తెలియలేదు. అలా పరిగెత్తుకుంటూ చివరికి ఆ శ్మశానం నుంచి బయటకు వచ్చి రోడ్డుకి చేరుకున్నాం. అలా రోడ్డుకి చేరుకోగానే రోడ్డు పైన పోలీసుల జీప్ ఉంది. ఆ పోలీస్ జీప్ దగ్గర పోలీసులు ఉన్నారు. పోలీసులను చూడగానే మరింత భయమైంది. ఎందుకంటే మేము తాగి ఉన్నాం, అందులోనూ అర్ధరాత్రి, అందులోనూ శ్మశానం వైపుగా వస్తూ ఉన్నాం. పోలీసులకు ఏమాత్రం డౌట్ వచ్చినా పట్టుకొని మీ ఇల్లు ఎక్కడ, మీ పేరెంట్స్ ఎవరైనా అడుగుతారు. ఒకవేళ వాళ్ళు మీ ఇల్లు ఎక్కడ, మీ పేరెంట్స్ ఎక్కడ అడిగితే అడ్డంగా బుక్ అవుతాం అనుకొని మళ్ళీ మేము వెనుతిరిగి శ్మశానం వైపుగా వచ్చాం. అలా శ్మశానం వైపుకు రాగానే నేను నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరం, అరే శ్మశానం లోపల దెయ్యం ఉంది, శ్మశానం బయట పోలీసులు ఉన్నారు, మనం అడ్డంగా ఇరుక్కున్నాం రా అని అలా మాలో మేము మాట్లాడుకుంటూ ఉండగానే మా పక్క నుంచి ఒక అంకల్ సైకిల్ తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉండగానే మేము అంకల్తో, అంకుల్ మీతో పాటు మేము కూడా వస్తాము, పోలీసులు అడిగితే మీరు మా వాళ్ళే అని చెప్పండి చాలు అని మేము ఆ అంకుల్తో మాట్లాడుతూ ఉన్నాం. అప్పుడు ఆ అంకుల్ సరే అని చెప్పి అంకుల్తో పాటు మమ్మల్ని కూడా తీసుకొని వెళ్తూ ఉన్నాడు. మా ఎదురుగా అంకల్ సైకిల్ నెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అంకుల్ వెనకాల మేము నడుస్తూ వెళ్తూ ఉన్నాం. అలా నడుస్తూ వెళ్తూ ఉండగానే మా దృష్టి అంకల్ కాళ్ళపైన పడింది. అలా అంకల్ కాళ్ళపైన పడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి మళ్ళీ వెనుక తిరిగి పరిగెత్తుకుంటూ శ్మశానం దగ్గరికి వెళ్ళిపోయాం. ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళామంటే అంకల్ పక్కన సైకిల్ ఉంది. ఆ సైకిల్ నెట్టుకుంటూనే అంకల్ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కానీ చేతిలోనే తల ఉంది, బాడీ ఉంది, కానీ మోకాళ్ళ కింద కాళ్ళు లేవు. మరి ఆ అంకల్ ఎలా సైకిల్ నెట్టుకుంటూ వెళ్తున్నాడు అంటే తను కూడా ఒక దెయ్యమే అని భయపడిపోయాం. అలా భయపడి వెనుతిరిగి శ్మశానంకి వెళ్ళిపోయాం. అలా వెళ్ళిపోగానే ఆ అంకుల్ వెనుతిరిగి చూసి, ఏంటి అబ్బాయిలు అక్కడికి వెళ్ళిపోయారు, రండి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను అని మమ్మల్ని రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు మేము మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాము, భయపడుతూ ఉన్నాము, వణుకుతూ ఉన్నాము. మా ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు ఉచ్చ కూడా పోసుకుని ఉండొచ్చు, ఎందుకంటే మాకు ఉచ్చ స్మెల్ కూడా వస్తూ ఉంది. దాంతో మేమందరం, అరే ఎవర్రా ఎదవా ఉచ్చ పోసుకుంది అని అంటే, అరే ఎవరైతే ఏంటివే సిచ్యువేషన్ అలా ఉంది, నువ్వు మూసుకొని ఉండు అని మా ఫ్రెండ్స్లో ఎవరో తెలీదు తిడుతూ ఉన్నాడు. అప్పుడు నేను ఏం చేయాలో తెలియక భయపడుతూ ఉండగానే శ్మశానం ఎదురుగా ఉన్న రోడ్డుపై నుంచి ఒక ఆటో వస్తుంది. ఆటో రాగానే మేము వెంటనే రోడ్డుపైకి వెళ్ళి ఆటోని లిఫ్ట్ అడుగుదామని అందరం ఆటోని ఆపుతూ ఉన్నాం. అలా ఆటోని ఆపుతూ ఉండగానే ఆటో ఆగింది. ఆగానే ఆటోలోకి కూర్చున్నాం. అలా ఆటోలోకి కూర్చోగానే అన్న వెంటనే బయలుదేరనా అని చెబుతూ ఉన్నాం. అప్పుడు ఆటోతను, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, అలా చెప్పకుండా బయలుదేరమంటే ఎక్కడికి బయలుదేరాలి అని ఆటోతను అంటూ ఉన్నాడు. అన్న ఫస్ట్ ఈ శ్మశానం నుంచి కాస్త ముందుకు వెళ్ళాలన్నా చెబుతాం అని చెప్పాము. దాంతో ఆటోతను మమ్మల్ని ఆ శ్మశానం నుంచి కాస్త ముందుకు తీసుకెళ్లి, దాంతో ఆటోతను మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను అని చెప్పాడు. అన్న మమ్మల్ని సిటీలో వదలండి చాలు, దాని తర్వాత మేము వెళ్ళిపోతాం అని చెప్పాము. అలా చెప్పగానే ఆటోతను సిటీలోకి తీసుకెళ్లి సిటీలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. దాంతో మేమందరం సిటీకి చేరుకోగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. అలా రాత్రి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ఉదయాన్నే మేమందరం ఒక చోట గెట్ టుగెదర్ అయ్యి రాత్రి జరిగింది మొత్తం మాట్లాడుకుంటూ ఉన్నాం. అరే మనం రాత్రి శ్మశానంలో చూసింది నిజంగా దయ్యమేనా, లేకపోతే మనం తాగిన మొత్తం ఏదో చూసి భయపడి ఉంటామా అని మాలో మేము మాట్లాడుకుంటూ ఉండగానే అప్పుడు నేను, అరే మనం చూసింది నిజమో పదమో తెలియదు, కానీ ఇంకెప్పుడు శ్మశానంలో మాత్రం మందు కొట్టకూడదురా అని చెప్పాను. దాంతో మా ఫ్రెండ్స్ కూడా, అవును రామా అది చాలా రిస్కీ ప్లేస్ రా, మనం రాత్రి శ్మశానానికి వెళ్ళకుండా ఉంటే మనం ఇటువంటి ఒక ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేసే వాళ్ళమే కాదు, ఏదేమైనా రాత్రి జరిగింది మనకు ఒక పీడకలు అనుకొని మర్చిపోవాలి రామా, అయినా మనకేంట్రా ఇలా జరిగిందని మేము మా ఫ్రెండ్స్ అందరం ఇలా మాట్లాడుకున్న తర్వాత చివరికి దాని గురించి మర్చిపోయాము. సో ఇది మన స్టోరీ. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయట్లేదు, వీడియో చూసి వెళ్ళిపోతున్నాడు. సో ఖచ్చితంగా లైక్ చేసి 200 లైక్స్ టార్గెట్ని ఫినిష్ చేయండి. దాని తర్వాత కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరీ వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.